వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. అదొక బీహార్లోని చిన్న గ్రామం. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ ఊరు నుంచి ఐఐటికి విద్యార్థులు క్యూ కడుతున్నారు. సిటీల్లో ఉండి కోచింగ్లు తీసుకున్నా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటిది ఒక చిన్న ఊరు నుంచి పదుల సంఖ్యలో ఐఐటికి సెలెక్ట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు. ఇంతకీ ఆ ఊరి పిల్లలు ఈ ఘనత ఎలా సాధించారో, జేఈఈ ఎలా ర్యాంకులు సాధిస్తున్నారు, లెట్స్ వాచ్. బీహార్లోని గయా జిల్లాలో ఉంది పట్వాటోలి అనే చిన్న గ్రామం. ఈ ఊరు ఐఐటి విలేజ్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. 2025 జేఈఈ మెయిన్స్ లో ఈ ఊరు నుంచి 40 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ విజయాలతో ఈ ఊరు మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ ఊరిలో 1000 ఇళ్లలో దాదాపు 200 ఇళ్లలో ఒకరు ఇంజనీర్ గా ఉన్నారు. ఈ సంఖ్య చాలు ఆ ఊరి నుంచి ఐఐటికి వెళ్లడానికి ఎలాంటి శిక్షణ పొందుతున్నారో అర్థమవుతుంది. ఈ గ్రామం ఐఐటి విలేజ్ గా పేరు పొందటానికి అసలు బీజం 1991లోనే పడింది. ఆ ఊరు నుంచి ఆ ఏడాది జితేంద్ర పట్వా ఐఐటిలో సీటు సంపాదించారు. ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఆయన. తర్వాత ఆయన కెరీర్ పరంగా ఎదిగి యుఎస్లో నివసిస్తున్నారు. కానీ తన మూలాలను మర్చిపోకుండా మిగతా వారు తనలాగే ఎదగాలని వృక్ష విత్ చేంజ్ పేరిట ఒక ఎన్జిఓను స్థాపించారు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఐఐటి పదం వినిపిస్తూనే ఉంది. 20,000 మంది గ్రామస్తులు ఉన్న పట్వాటోలిని గతంలో మాంచెస్టర్ ఆఫ్ బీహార్ గా పిలిచేవారు. వస్త్ర పరిశ్రమ, చేనేత పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉండటంతో ఆ పేరు వచ్చేది. ఇప్పుడు అది ఇంజనీర్లకు నిలయంగా మారింది. ఇప్పటికీ అక్కడి కుటుంబాలు చేనేత పని మీదే ఆధారపడినప్పటికీ వారి పిల్లలు మాత్రం విద్యారంగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. 2013లో ఏర్పాటైన వృక్ష సంస్థాన్ ఐఐటిలో చదవాలనుకునే వారికి ఉచిత కోచింగ్ అందిస్తోంది. గ్రాడ్యుయేట్లు అందించే నిధులతో మెటీరియల్స్ ఇస్తోంది. ఢిల్లీ, ముంబైలో నివసించే వారు ఆన్లైన్లో విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ ఉంటారు. 10వ తరగతి దాటి చదవడమే కష్టమైన పరిస్థితులున్న ఆ గ్రామంలో బాలికలు ఉన్నత వైపు వెళ్లడానికి అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు అక్కడ విద్యార్థులు నీట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక తాజాగా జేఈఈ మెయిన్లో ఉత్తీర్ణత సాధించిన వారిలో 28 మంది వృక్ష సంస్థల్లో కోచింగ్ తీసుకున్న వారే. పట్వాటోలి గ్రామం విద్యా ప్రస్థానం దేశానికే ఆదర్శం. ఈ ఊరిలో అమ్మాయిలు కూడా ఐఐటిలో చేరుతున్నారు. ప్రస్తుతం 5-7% అమ్మాయిలు ఐఐటిల్లో, 20-25% మంది ఎన్ఐటిలో చదువుతున్నారు. అయితే ఈ ఊరిలో ఇంకా మౌలిక సదుపాయాలు సరిగా లేవు. రోడ్లు, విద్యుత్, విద్యా సౌకర్యాలు మెరుగుపడితే ఈ ఊరు నుంచి మరిన్ని ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని నిపుణులు అంటున్నారు. ఈ గ్రామం దేశంలోని ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.